భీష్మద్రోణులిద్దరూ పడిపోయిన తర్వాత మరి నేను నమ్మింది కర్ణుడినే కదా. ఆ కర్ణుడు యుద్ధంలో గెలవాలి అంటే నువ్వే కదా మాకు సహాయం చేయవలసింది అంటే ఆ శల్యుడికి కళ్ళు ఎర్రబడిపోయి, ఓ రాజా, నువ్వు నాతో ఇటువంటి పని చేయించచ్చా? వర్ణధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కర్ణుడి కన్నా నా వర్ణం పెద్దది అయినప్పుడు రెండవ వర్ణానికి చెందినటువంటి నేను నాలుగవ వర్ణానికి చెందినటువంటి కర్ణుడికి ఎట్లా సారథ్యం చేస్తాను? అది నాకు అవమానం కదా. కాబట్టి నేను ఆయన రధికుడు, నేను సారథిగా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఈ కర్ణుడు నాకన్నా బలవంతుడని అనుకుంటున్నావే, ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నువ్వు కావాలనుకుంటే ఒక పని చెయ్యి, శత్రుబలంలో ఎవరిదైనా ఒక పేరు చెప్పు, వీడిని నువ్వు సంహరించని చెప్పు, సంహరించేస్తాను, వెళ్ళిపోతా, నా పని అయిపోయింది. కాదంటావా? నాకు కొంత సైన్యాన్ని ఇచ్చిదిగో శత్రు సైన్యంలో పడగొట్టేస్తాను, అంతేకాని ఇట్లాంటి పనులు మాత్రం ఎప్పుడు చెయ్యి, నేను చెయ్యను అన్నాడు.